హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ వాలా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ. ఈ బిర్యానీని సేమ్ రెస్టారెంట్ స్టైల్లో లాగా సింపుల్గా, ఫాస్ట్గా, తక్కువ మసాలాలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రెసిపీని చూడబోయే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. నూనె, మిరపకాయలు, టమాటో, కారం, ఉప్పు, కొంచెం పెరుగు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, బాస్మతి రైస్, ఎగ్స్, బిర్యానీ ఇంగ్రీడియంట్స్, ఉల్లిపాయలు. ముందుగా ఒక బౌల్లో 2 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎగ్స్ని ఉడికించుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి తీసుకొని ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని వేసి ఫ్రై చేసుకోండి. ఇలా ఎగ్స్ని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తీసుకున్నాక ఈ ఉల్లిపాయలని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొంచెం పుదీనా వేసుకోండి. ఇప్పుడు కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఆ తర్వాత టమాటా ముక్కలను వేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి. కొంచెం అల్లం వేసుకొని కలుపుకోండి. అల్లం వేగాక ఇప్పుడు ప్లేట్ పెట్టుకొని కాసేపు ఉడికించుకోండి. టమాటా పీసెస్ బాగా కుక్ అయ్యి గ్రేవీలా అయ్యేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోండి. ఈ పెరుగు అనేది సాఫ్ట్గా గ్రేవీలా అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండండి.
ఇప్పుడు ఈ గ్రేవీలో కారం, మసాలా వేసుకొని కలుపుకోండి. ఈ గ్రేవీని ఒక 5 నిమిషాలు ఇలాగే కుక్ చేస్తూ ఉండాలి, ఆయిల్ పైకి తేలేంత వరకు. ఇప్పుడు ఫ్రైడ్ ఎగ్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీని, ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన స్టోర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోయండి. ఇప్పుడు ఈ వాటర్లో కొంచెం పుదీనా వేసుకోండి. తరువాత బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యాక బాస్మతి రైస్ వేసుకోండి. రైస్ వేసుకున్నాక ఒకసారి అలా కలుపుకోండి. ఈ రైస్ని ఒక 5 నిమిషాల వరకు అలా ఉడికించుకోండి. ఇలా కొద్దిసేపు రైస్ ఉడికించుకున్నాక నీళ్ళన్నీ వంపేసుకోవాలి. రైస్ ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు ఇందాక గ్రేవీ చేసుకొని పెట్టుకున్న కళాయి తీసుకోండి. కొద్దిగా రైస్ వేసుకోవాలి. ఇలా ఒక లేయర్లో రైస్ వేసుకొని ఇంకో లేయర్లో గ్రేవీ, 2 ఎగ్స్ వేసుకోండి. ఇలా కొంచెం గ్రేవీ వేసుకున్నాక కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం రైస్ వేసుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా అలా వేసుకుంటూ ఉండాలి. ఇందాక వంపి పెట్టుకున్న రైస్ వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించండి. మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
Thanks for watching. Please subscribe.